హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్. ఈ వీడియోలో వచ్చేసి మంచి టిప్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, వీడియో అయిపోయే వరకు. ఇవి వచ్చేసి లైనింగ్ బ్లౌజులు అండి. 2 బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అయితే మంచి టిప్పు షేర్ చేస్తానని చెప్పాను కదా, అదేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో నేను నేర్చుకునేటప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు తప్పకుండా వీడియో అయిపోయే వరకు చూడండి, స్కిప్ చేయొద్దు ఎక్కడ. మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే నేను ఒకే కొలత, షోల్డర్ అయితే ఒకటే కొలత తీసుకునేదాన్నండి. దానివల్ల ఏమయ్యేదంటే బ్లౌజు చెడిపోయేదన్నమాట. పెద్ద సైజు వాళ్ళకి అదేంటి నేను మొత్తం ఆది ఎలా ఉందో అలాగే కుట్టాను కదా అనుకునేదాన్ని. అయితే స్టిచ్ చేస్తాం కదా మనం, 2-3 ఖర్చు పెట్టి 2-3 కుట్లు లాస్ట్లో జాయింట్లో వేస్తాం కదా, టైట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ 2-3 కుట్లు అయితే తీసేసి లాస్ట్ కుట్టు వరకు వచ్చేది ఆ బ్లౌజు. అయినా పట్టేది కాదు. ఎందువల్ల ఏంటి అంటే తర్వాత నిదానంగా ఇలానే నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. అది మీకు కూడా కొత్తగా ఎవరైనా ఇలానే నాకులాగా ఫేస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికి రాదు. కొన్ని బ్లౌజులు అయితే మనకి పాడైపోవాల్సిందే, ఎందుకంటే నేర్చుకోవాలి కాబట్టి. స్టార్టింగ్తోనే ఏది రాదండి పని అనేది. అయితే అలా అయిపోయేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తున్నట్లయితే ఏం చేయాలంటే చిన్న సైజు అంటే 30 నుంచి 40 లోపు సైజు బ్లౌజ్ వాళ్ళు మాత్రం షోల్డర్ వచ్చేసి 38 వరకు 5.5 తీసుకోవాలండి షోల్డరు. అలాగే 38 నుంచి 42 లోపు 6 ఇంచెస్ అయితే సరిపోతుంది షోల్డర్. అర్థమైందా? అలాగే 42 ఎబో ఎవరో ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళకి 6.5 తీసుకుంటే సరిపోతుందండి. మెయిన్ బ్లౌజ్కి వచ్చేసి 3 కొలతలతో ఈజీగా కటింగ్ అయితే చేసేయచ్చు అనమాట. షోల్డర్ కొలత ఒకటి, అలాగే బ్యాక్ పొడవు ఒకటి, అలాగే చెస్ట్ లూజు, ఈ 3 ఉంటే చాలండి బ్లౌజు చక్కగా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఫేస్ చేసిన సమస్య అయితే ఒకటండి. ఇలా చాలా ఉన్నాయి. వీడియోలు అయితే చూస్తూనే ఉండండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే పెడతాను తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? మీకు డ్రెస్సులు కటింగ్ కానీ బ్లౌజులు అయినా సరే, ఏవైనా సరే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అడిగిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే వీడియోస్ అయితే తీస్తాను. వీడియోలు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ ద్వారా ఈ వీడియో మరొకరికైతే వెళ్తుంది. ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్, అలాగే బ్లౌజుల్లో టిప్స్, చాలా వీడియోస్ అయితే చేస్తానండి. అది కూడా మీ సపోర్ట్ వల్ల. మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతకీ నా బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి భయం అనిపిస్తుంది. అలా ఏమి ఉండదండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాం కాబట్టి అందులో నుంచి ఇది వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా అయితే వేసేసుకొని ఒక 2 ఇంచులు పైకి షేప్ పట్టీల కోసం మడత అయితే పెట్టుకొని వీడియోలో చూపించాను కదా, అలా అయితే డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంతేనండి.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.